మీ పైన ఒక ఆరోపణ చేస్తున్నారు, ఒక చర్చ జరుగుతోంది రెగ్యులర్గా. ఏంటంటే ఇంతకాలం బీసీల ఉద్యమం కోసం నేను పాటుపడుతున్నా అని చెప్పిన వ్యక్తి పార్టీలు మారుతూ వస్తున్నారు అంటే ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు అంటారు అది. ఎందుకంటే నేను ఏ పార్టీకైనా పోయి జెండా పట్టినాను, సిగ్గుండాలని నీకు. అవును, మొత్తం బీసీల కోసం మాట్లాడుతున్నా. నేను ఏదైనా పార్టీకి పోయి జెండా పట్టినా జైన్ అయినా. తెలుగుదేశం పార్టీ అనేటోళ్ళు నీచులు, మూర్ఖులు. అట్లా అనడానికి బుద్ధి ఉండాలి అని ఆలోచించే ఎవరు కూడా అన్నాడు. తెలుగుదేశంలో నేను సీఎం క్యాండిడేట్గా పోయినా, ఎమ్మెల్యే అయినా, మంచిగా బీసీల అసెంబ్లీలో ప్రతిరోజు బీసీల గురించే మాట్లాడినా. రెండవది ఇక తర్వాత మళ్ళీ బీసీల గురించే పోరాడుతున్నా. రెండవసారి నేను ఒట్టిగానున్న వైఎస్ఆర్సీపీలో పార్టీ మెంబర్ కూడా కాదు. ఆయన పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. ఏ పార్టీ? పార్టీ అప్పుడు మెంబర్ కూడా కాదు, అడగలేదు పాపం. ఆయన మంచిగా గౌరవించి పిలిచి రాజ్యసభ నీ చేసిన సేవకి ఇస్తున్నాను. ఆ తర్వాత నాకు కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్పి రిజైన్ చేసిన. మళ్ళీ బీజేపీ వారు నన్ను గౌరవించి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఏ విధంగా మాట్లాడతారు అవకాశవాదులు, విమర్శకులు, మేధావులు అందరూ పొగుడుతున్నారు. కృష్ణయ్య చుట్టే పార్టీలు దిగుతున్నాయి అని చెప్పి మేధావులు అంటుంటే, ఈ బీసీ నాయకులు, కొందరు చిల్లరమల్లర నాయకులు ఈ విధంగా అంటుంటే సమాజాన్ని తప్పుతో పట్టిస్తారు. నేను బీసీల కోసమే పుట్టా, బీసీల కోసమే పోరాడతా.